గైస్, మీలో ఎవరన్నా స్వీట్ పొటాటోతో స్వీట్ చేసుకొని తిన్నారా? నేనైతే ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చూపిస్తాను. అండ్ మీకు డౌట్ రావచ్చు, స్వీట్ పొటాటో పింక్ ఆర్ రెడ్ కలర్లో ఉంటుంది కదా, ఈ కలర్ ఏంటి అని. ఆంధ్ర సైడ్ అయితే ఇలానే దొరుకుతాయి. సో ఫస్ట్ అయితే దాన్ని నేను బాయిల్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక ప్యాన్లో 3 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. నేనైతే ఓన్లీ కాజు ఇంకా కిస్మిస్ మాత్రమే వేసుకున్నాను. జస్ట్ ఇది ఒక 1 minute సాటే చేస్తే సరిపోతుంది. యాక్చువల్లీ ఒకటి చెప్పాలంటే నేనైతే ఈ రెసిపీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అమ్మ నేను తిన్నాను, ముందే చేశానని చెప్పింది, కానీ నేనైతే ఎప్పుడు తినలేదు, చేయలేదు కూడా. సో అదే అమ్మ రెసిపీతో ట్రై అయితే చేస్తున్నాను. జెన్యున్గా టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, డోంట్ వరీ. సో కమింగ్ టు ద రెసిపీ, నేనైతే ఆ ప్యాన్లో ఏదైతే మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నామో అవి తీసేసిన తర్వాత మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని దాంట్లోకి బాయిల్ చేసుకున్న స్వీట్ పొటాటోని అయితే వేసుకున్నాను, బాగా స్మాష్ చేసి. సో దాన్ని ఇలా మంచిగా ప్రెస్ చేసి ఒక 1 minute అలా సాటే చేసిన తర్వాత 1/2 cup బెల్లం అయితే వేసుకున్నాను. ఇది ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, అంటే మన టేస్ట్, మన స్వీట్ లెవెల్స్ ఏంటి అని దాన్ని బట్టి. బెల్లం వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తూ ఉండాలి, సో దట్ అది ఈ కన్సిస్టెన్సీకి అయితే వస్తుంది. 10 minutes లోపలే అయిపోయింది ఈ డిష్ అయితే లిటరల్ గా. సో లాస్ట్ కి నేను దీనిపైన డ్రై ఫ్రూట్స్ ఏవైతే వేయించుకొని పెట్టుకున్నామో అదైతే వేసేసాను. అండ్ కొంచెం యాలకుల పొడి అయితే వేసాను. ఈ కార్డమమ్ పౌడర్ ని ముందుగానే వేసుకోవచ్చు, నేను మర్చిపోయాను కాబట్టి లాస్ట్ లో వేసాను. సో ఎలా వేసినా పర్లేదు, బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో దీన్ని అయితే నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. చూడడానికి అయితే ఈ స్వీట్ పొటాటో హల్వా బాగుంది, కానీ టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను. బట్ ఇట్ వాజ్ సో గుడ్, లైక్ సేమ్ పూర్ణం పిండిలానే అనిపించింది. మీరైతే డెఫినెట్ గా ట్రై చేసి కింద